నమస్తే అండి. వెల్కమ్ టు గోరుముద్దలు. గోరుముద్దలు 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 గోరుముద్దలు. సమ్మర్ అనగానే పిల్లలకి ఎక్కువ వాటర్ కంటెంట్ ఉండే ఆహారం ఇవ్వాలని మేము రికమెండ్ చేస్తూ ఉంటాం. అలాగే చేయాలి కూడా. లిక్విడ్స్తో పాటు సాలిడ్ అనేది మర్చిపోకూడదు. ఎందుకంటే సాలిడ్ ఉంటేనే వాళ్ళకి స్ట్రెంగ్త్ అనేది వస్తుంది. లిక్విడ్ ఎందుకంటే మనకి రీహైడ్రేషన్ అనేది చేయటానికి, అంటే డీహైడ్రేషన్ నుంచి బయటపడాలి అని అంటే రీహైడ్రేషన్ అవసరం. అంటే లిక్విడ్స్ మళ్ళీ మనం శరీరంలోకి తీసుకోవాలి. దాంతోపాటు సాలిడ్ ఆహారం అనేది చాలా అవసరం అవుతుంది. ఈ సాలిడ్ ఎంత సింపుల్గా ఉంటే అంత చక్కగా పిల్లలు తింటారు. ఎందుకంటే ఎక్కువ ఆహారం కూడా సమ్మర్లో తినలేరు పిల్లలు. ఎక్కువ ఆయిలీ ఫుడ్ కానీ, ఎక్కువ సాలిడ్ ఫుడ్ కానీ తినడానికి ఎక్కువ మొగ్గు చూపరు. ఎక్కువ లిక్విడ్స్ తాగటానికి, చల్లగా ఉన్నటువంటి ఆహార పదార్థాలు తీసుకోవడానికి ఎక్కువ మొగ్గు చూపుతారు పిల్లలు. సో అలాంటి టైంలో వాళ్ళకి ఇంట్రెస్టింగ్గా ఒక మంచి సాలిడ్ ఫుడ్ వాళ్ళకి పెట్టామనుకోండి, సాలిడ్ ఫుడ్ తింటారు, అలాగే లిక్విడ్స్ కూడా తీసుకుంటారు. సమ్మర్లో ఎండ వడదెబ్బ బారిన పడకుండా జాగ్రత్త పడవచ్చు. సో అలాంటి ఒక సాలిడ్ సమ్మర్ రెసిపీ మీకు చేసి చూపించబోతున్నాను. అదేంటంటే సమ్మర్ లడ్డు. సమ్మర్ లడ్డుకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. ఓట్స్, ఎండు ద్రాక్ష, బాదం, చాక్లెట్, నెయ్యి, తేనె. సో అన్నీ రెడీగా ఉన్నాయి. నెక్స్ట్ మనం ఏంటంటే ప్రాసెస్లోకి వెళ్ళిపోవటమే. సో ప్రాసెస్లో వెళ్ళాలి అంటే ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే స్టవ్ వెలిగించుకోవాలి. సో ఫస్ట్ స్టవ్ వెలిగించుతాను. సో స్టవ్ వెలిగించి బాండీ పెట్టి నెక్స్ట్ కొంచెం అంతా నెయ్యి, సో నెయ్యి యాడ్ చేశాను ఫస్ట్. నెక్స్ట్ ఏంటంటే ఎండు ద్రాక్ష. సో ఎండు ద్రాక్ష ఫస్ట్ నేతిలో కొద్దిగా వేయించుకుందాం. అయితే ఎండు ద్రాక్ష అంటే ఇది మామూలు ఎండు ద్రాక్ష కాదు, నల్లటి ఎండు ద్రాక్ష. నల్లగా ఉన్నాయి అంటే ఎక్కువ యాంటాక్సిడెంట్స్ ఉంటాయన్నమాట. సో సమ్మర్లో కొంత స్ట్రెస్కి గురవటం జరుగుతుంది. ఈవెన్ మనం ఇంట్లో ఉన్నా కూడా బయట టెంపరేచర్ వల్ల మనము కొంత స్ట్రెస్కి గురవటం అనేది జరుగుతుంది. చిన్నపిల్లలకి ఇంకా ఎక్కువ స్ట్రెస్ ఉంటుంది. సో ఎక్కువ యాంటాక్సిడెంట్ ఉన్నటువంటి ఆహార పదార్థాలు ఇవ్వటం వల్ల ఆ స్ట్రెస్ కొంచెం రిలీవ్ అవుతుంది అన్నమాట. సో ఆ స్ట్రెస్ రిలీవింగ్ ఎలిమెంట్స్ ఈ నల్ల ఎండు ద్రాక్షలో ఉంటాయి కాబట్టి ఇక్కడ నేను నల్లటి ఎండు ద్రాక్ష సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇవి చక్కగా వేగిపోతున్నాయి. కొంచెము స్లో మంటలోనే వీటిని వేయించుదాం. నేతిలో ఎండు ద్రాక్ష వేగుతుంటే చక్కటి వాసన వస్తుంది. సో నెక్స్ట్ ఏంటంటే మనము ఓట్స్. ఓట్స్ అనేది రిచ్ ఇన్ ఎనర్జీ. మనకి రైస్ ఎలాగా మనకి ఎనర్జీ ఇస్తుందో అదేవిధంగా ఓట్స్ అనేది మనకి చక్కగా ఎనర్జీ ఇస్తుంది. ప్లస్ ఇందులో ఒక స్పెషల్ ఫైబర్ ఉంటుంది అన్నమాట. సమ్మర్లో జనరల్గా ఏంటంటే ఎక్కువ వాటర్ తాగేసేసి ఎక్కువసార్లు యూరినేషన్ జరిగి ఒక్కొక్కసారి పిల్లలకి కాన్స్టిపేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే మలబద్ధకం ఉంటుంది అన్నమాట. ఫ్రీ మోషన్ అవ్వకుండా ఉండటం అనేది ఉంటుంది. సో ఓట్స్ కనుక మనం ఇచ్చామనుకోండి, ఫ్రీగా వాళ్ళకి పిల్లలకి మోషన్ అవ్వటం అంటే జరుగుతుంది. సో ఒక లడ్డు ఇవ్వచ్చు. ఇది అంటే రోజుకి ఒక లడ్డు కానీ లేకపోతే 2-3 రోజులకి ఒకసారి ఇలాంటి లడ్డు చేసి ఇచ్చారనుకోండి, చాలా యూస్ఫుల్గా ఉంటుంది. చిన్న స్లో ఫ్లేమ్లోనే వీటిని వేయించుతున్నాను. ఎందుకంటే ఓట్స్ అనేవి ఆల్రెడీ కుక్ అయిపోయినాయి అనమాట. ప్రాసెస్డ్, కుక్డ్, రెడీ టు ఈట్ ఓట్స్. సో కొంచెం అంతా నేతిలో ఇలా వేయించేసేసి లో ఫ్లేమ్లో వేయించేసేసి ఇట్లాగే కొంచెం వేగుతుంటే చాలా మంచి కమ్మటి వాసన వస్తుంది. పిల్లలు ఆ వాసనకే వచ్చేస్తారు మీ దగ్గరికి, ఏం చేస్తున్నారు అని చూడటానికి. సో నెక్స్ట్ ఇది అలా వేగుతూ ఉంటే మనం ఏం చేద్దామంటే బాదంని కొంచెం క్రష్ చేసుకుందాం. సో క్రష్ చేసేసుకుందాం.
సో బాదంని క్రష్ చేసేసుకున్నాం, అది కూడా ఇందులో యాడ్ చేసేస్తున్నాను. సో ఓట్స్ నైస్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసింది. నెక్స్ట్ ఏం చేద్దామంటే చాక్లెట్ యాడ్ చేస్తున్నాను. సో ఇది అన్నిటికంటే పిల్లలకి మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ అనమాట. మనము డ్రై ఫ్రూట్ లడ్డూస్ అవన్నీ చేసినప్పుడు కొద్దిగా చాక్లెట్ అందులో యాడ్ చేసామనుకోండి, తప్పనిసరిగా వాళ్ళు డ్రై ఫ్రూట్ లడ్డూస్ తీసేసుకుంటారు. ఈ వేడికి చాక్లెట్ కరుగుతుంది. సో కొంచెం మనం దీన్ని మరి డార్క్ బ్రౌన్ అవ్వకుండా, అంటే మాడకుండా, ఇదంతా కూడా లో ఫ్లేమ్లోనే చేయాలి. మాడకుండా ఉండాలి కాబట్టి ఇదంతా కూడా లో ఫ్లేమ్లోనే చేయాలి చాక్లెట్ కరిగే వరకు. చాక్లెట్ కరిగిపోతుంది. సో కొంచెము ఉండకడతా ఉంటుంది ఇప్పుడు. సో చాక్లెట్ పూర్తిగా కరిగిపోయిన తర్వాత మనము కొద్దిగా తేనె యాడ్ చేసుకుని లడ్డూలాగా చేసేసుకోవాలి. సో స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత కొద్దిగా తేనె, సో తేనె కూడా చక్కగా కలిపేసుకున్నాము. సో ఇందులో ఏంటంటే మొత్తం అంతా డ్రైగా ఉంటుంది, అంటే ఇందులో వాటర్ కంటెంట్ అనేది లేదు. సో ఇలాంటి లడ్డులు మనము కనీసము ఒక 1 వీక్ నుంచి 2 వీక్స్ వరకు చేసి రెడీగా పెట్టుకోవచ్చు. ఎనీ టైం అనమాట. సమ్మర్ టైంలో మార్నింగ్ టైం కానీ, మార్నింగ్ 11 o'clock కానీ, లేకపోతే ఈవినింగ్ 3 o'clock కానీ, లేకుంటే 6 o'clock కానీ, ఎనీ టైం మనము ఈ లడ్డు ఒకటి ఇచ్చేసామనుకోండి, పిల్లలు చాలా చక్కగా ఎంజాయ్ చేస్తారు. సో సమ్మర్లో కావాల్సిన ఎక్స్ట్రా ఎనర్జీ, స్పెషల్లీ ఈ సమ్మర్లో ఎనర్జీ ఒకటే కాదు, ఏం జరుగుతుందంటే నీరసం ఎందుకు వస్తుందంటే కాల్షియం కూడా తగ్గిపోతుంది అనమాట బాడీలో. సో కాల్షియం కంటెంట్ ఇందులో చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే మనం డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసాము, తర్వాత బాదం యాడ్ చేసాము, తర్వాత మిల్క్ ప్రోడక్ట్ అది చాక్లెట్ కూడా యాడ్ చేసాము. వీటిలో కాల్షియం కంటెంట్ హైగా ఉంటుంది. వాళ్ళకి మజిల్కి సత్తువ వచ్చినట్టు ఉంటుంది అనమాట, పిల్లలకి శక్తి వస్తుంది. సో ఒక చిన్న లడ్డు ఇచ్చేసారనుకోండి సమ్మర్ టైంలో ఎక్సలెంట్గా పనిచేస్తుంది. ఒక సాలిడ్ ఐటమ్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం తర్వాత మీరు మజ్జిగ, జ్యూస్, లేకపోతే ఫ్రెష్ ఫ్రూట్ ఏదైనా ఇచ్చేయచ్చు. యూజువల్గా తేనె చిన్నపిల్లలకి ఇస్తూ ఉంటారు. నెలల పిల్లలకి నాలుగు పైన తేనె రాస్తూ ఉంటారు, ఎందుకంటే జలుబు దగ్గు రాదనేసి, తర్వాత ఏదైనా గొంతుకు సంబంధించిన ఇన్ఫెక్షన్స్ ఉంటే పోతుంది అనేసి డెఫినెట్గా ఇవ్వచ్చు పిల్లలకి. అయితే తేనె సోర్స్ ఏంటి అనేది మాత్రం డెఫినెట్గా చూసుకోవాలి, ఎందుకంటే ప్రాపర్ తేనె ఇవ్వటం అనేది చాలా అవసరము. అయితే పిల్లలకి తేనె ఇస్తున్నప్పుడు ఫస్ట్ ఇయర్లో తేనె ఇవ్వటం అవసరం లేదు, యాక్చువల్గా అవసరమే ఉండదు అన్నమాట. ఫస్ట్ ఇయర్ దాటేసిన తర్వాత కొంత తేనె ఇవ్వటం అనేది చేయొచ్చు. జనరల్గా చాలామంది ఏంటంటే ఒక స్పూన్ తేనె కంపల్సరీ ఇవ్వాలి, ఇస్తేనే మంచిది పిల్లలకి అనేసి ఇస్తూ ఉంటారు. తేనె నుంచి మనకి వచ్చేది ఏంటంటే ఎనర్జీ వస్తుంది, కొన్ని బి వైటమిన్స్ అనేవి వస్తాయి. సేమ్ షుగరు, బెల్లము ఎంత ఎనర్జీ ఇస్తుందో అదేవిధంగా తేనె కూడా మనకు అంతే ఎనర్జీ ఇస్తుంది. కాదంటే ఇందులో మనకి కొన్ని బి వైటమిన్స్ అనేది యాడ్ అవుతుంది. తర్వాత పెద్ద ప్రాసెసింగ్ లేకుండా మన దగ్గరికి వస్తుంది, కాబట్టి దానికి ఎక్కువ వాల్యూ ఉందన్నమాట. అయితే తేనె ఏం చేస్తుందంటే ప్రిజర్వేటివ్ లాగా కూడా పనిచేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ తేనెలో మనము ఏమైనా ఫ్రూట్స్ వేసేసి మూత పెట్టేసి బాటిల్ అలా పెట్టామనుకోండి, ఆ ఫ్రూట్స్ అలాగే ఉంటాయి, పాడైపోకుండా ఉంటాయి. ఒక ప్రిజర్వేటివ్ లాగా, ఒక షుగర్ సిరప్ ఎట్లాగా ప్రిజర్వేటివ్ లాగా ఉంటుందో అదేవిధంగా తేనె కూడా మనకి ప్రిజర్వేటివ్ లాగా ఉపయోగపడుతుంది. సో ఎప్పుడైతే మనం చిన్నపిల్లలకి 1 ఇయర్ దాటేసిన తర్వాత 2 ఇయర్స్ పిల్లలకి, 3 ఇయర్స్ పిల్లలకి తేనె ఇస్తారో రెగ్యులర్గా ఇచ్చినప్పుడు గొంతులో ఇన్ఫెక్షన్స్ ఏమన్నా ఉంటే క్లియర్ అవుతాయి అన్నమాట. ఎందుకంటే అది ఒక ప్రిజర్వేటివ్ యాక్టివిటీ ఉంటుంది కాబట్టి తేనెలో. సో గొంతులో ఏమన్నా జలుబుకి సంబంధించి, దగ్గుకి సంబంధించి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే కనుక క్లియర్ అయ్యే అవకాశం ఉంటుంది. సో నాలుకకి రాసేసి కొంచెం అలా వదిలేసారనుకోండి, అది మెల్లమెల్లగా గొంతులోంచి పాస్ అవుతున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి బ్యాక్టీరియాని క్లీన్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. సో ఒకసారి పొట్టలోకి వెళ్ళిన తర్వాత పొట్టలో యాసిడ్ దాన్ని ఇంకా భస్మం చేసేస్తుంది అనమాట. సో ఇక్కడ
మనము డైరెక్ట్గా స్పూన్తో ఇచ్చే కంటే కొంచెం నాలుక మీద కొద్దిగా తేనె ఇచ్చేసేసి వదిలేసారనుకోండి, అది దాని పని అది చేసుకుంటూ వెళ్ళిపోతుంది అనమాట. ఎప్పుడు కూడా ఈ తేనె ఇస్తున్నప్పుడు ఈవినింగ్ టైంలో కానీ లేకుంటే ఎర్లీ మార్నింగ్ టైంలో కనుక ఇస్తే అది ఇంకా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే మార్నింగ్ టైంలోని ఆర్ ఈవినింగ్ టైంలోనే ఆ టైంలోనే ఎలర్జీ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ టైంలో తేనె ఇస్తే కనుక డెఫినెట్గా పిల్లలకి హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో రెడీ అయిపోయింది ఇది కూడా మనకి ఇక్కడ. సో దీన్ని లడ్డులాగా చేసేసుకోవచ్చు. ఇంకా కొంచెం వెచ్చగానే ఉంది అని లడ్డులాగా డెఫినెట్గా చేసేసుకోవచ్చు. సమ్మర్ లడ్డు రెడీ అయిపోయింది. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి చూసేద్దాం. సమ్మర్ లడ్డుకి కావాల్సిన పదార్థాలు: ఓట్స్, ఎండు ద్రాక్ష, బాదం, చాక్లెట్, నెయ్యి, తేనె. తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టి నెయ్యి వేసి మరిగిన తర్వాత ఎండు ద్రాక్ష వేసి కొంచెం వేయించిన తర్వాత ఓట్స్ వేసి కాసేపు కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత దంచిన బాదం, చాక్లెట్ ముక్కలు వేసి కలుపుకొని కొద్దిసేపు కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి తేనె వేసి బాగా కలుపుకొని చల్లారిన తర్వాత లడ్డులా చేసుకుని ఒక సర్వింగ్ ప్లేట్లో తీసుకుని సర్వ్ చేసుకుంటే సమ్మర్ లడ్డు రెడీ. చూసారు కదండి సమ్మర్ లడ్డు. చాలా సింపుల్, ఈజీగా చేసేసుకోవచ్చు. అండ్ పిల్లలు బాగా ఇష్టపడతారు, ఎందుకంటే ఇందులో చాక్లెట్ మిక్స్ అయ్యింది కాబట్టి. సో మీరు కూడా మీ పిల్లలకి ఇది చేసి పెట్టేసేయండి. రేపు ఇంకొక స్పెషల్తో మీ ముందు ఉంటాను. అంతవరకు మీ జానకి. నమస్తే.